మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు. వెనక జనం ఉన్నారని ఎగిరిపడకు. వెన్నుపోటు పొడిచేవారు వెనక నుండే వస్తారు. నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి. నిజాన్ని ఒప్పుకోవడానికి అంతకు మించిన ధైర్యం ఉండాలి. ఎదుటివారు నీతో తప్పులు చూశారని తల్లడిల్లిపోకు. తప్పులు సరిచేసుకొని తల పైకెత్తుకొని తిరుగు. జాలి గుణం కలవారికి కష్టాలు ఎక్కువ. కఠిన గుణం కలవారికి సుఖాలు ఎక్కువ. నింద నిజమైన తప్పు దిద్దుకో. అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. నీకు అందని దానికోసం ఆశపడకు. నీకు నచ్చని దానికోసం కష్టపడకు. నీ కోసం కష్టపడేవారిని మర్చిపోకు. నిన్ను ఇష్టపడేవారిని మాత్రం ఎన్నటికీ వదులుకోకు. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి ప్రయత్నించు. రాత్రంతా ఆలోచనలతో జీవితం ఎటుపోతుందో అని బాధపడతాం. పగలంతా బాధ్యతలతో ఎటుపోతున్నామో తెలియకుండా పరిగెడతాం. నిన్నుగా ఇష్టపడే వారికి నువ్వేమిటో చెప్పవలసిన అవసరం లేదు. నువ్వంటే ఇష్టం లేని వారికి నువ్వేమిటో చెప్పినా అర్థం కాదు. జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా పనికిరాని వానిగా పరిగణించవద్దు. ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన సమయాన్ని సూచిస్తుంది. నమ్మకం లేని చోట మనం ఏం చెప్పినా అది అబద్ధంలాగే కనిపిస్తుంది. జీవితం అంటే సైకిల్ తొక్కడం లాంటిది. మీ సమతుల్యతను కొనసాగించడానికి మీరు తొక్కుతూనే ఉండాలి. జీవితమే నీకు టీచర్. అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. ఎవరి కోసం ఏది ఆగిపోదు. ప్రపంచం ఎప్పుడు ఒకేలా సాగిపోదు. నువ్వు ఉంటే నీతో కలిసి నడుస్తుంది. లేకుంటే ఇంకొకరితో కలిసి నడుస్తుంది. సమస్యని తీర్చమని దేవుడిని వేడుకోవడం కన్నా ఆ సమస్యని ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని వేడుకోవడం మంచిది. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు ఉన్నా మనిషి తన మనస్సుతో చేసే యుద్ధం అన్నిటినీ మించిన మహాసంగ్రామం. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది. కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. కష్టం, బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. వీటన్నింటినీ అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. విలువను నిలబెట్టుకోలేని గెలుపు కూడా అవమానమే. విలువను నిలబెట్టుకోవడానికి ఓడిపోయినా గౌరవమే. ఎందుకంటే విజేతగా నిలబడిన వాడికే మర్యాద ఎక్కువ. వాదించి మనుషులని, వేధించి మనసుని ఎప్పుడూ గెలవలేం. మన వల్ల ఒకరు సంతోషంగా ఉన్నారు అంటే అది మన వ్యక్తిత్వం. అదే మన వలన ఒకరు బాధపడుతున్నారు అంటే అది మన గుణం. సంకల్పమే సకల విజయాలకు మూలం. సాధించాలనే తపన విజయం వైపు నడిపించే తొలి అడుగు అవుతుంది. నీ గురించి గొప్ప నువ్వు కాదు చెప్పుకునేది, 10 మంది చెప్పుకోవాలి. అలా ఉందో లేదో వెనుకకు తిరిగి చూసుకో. అందులో నువ్వు చేసిన మంచి ఉందో లేదో అక్కడ కనిపిస్తుంది. నీ గొప్ప అప్పుడే తెలుస్తుంది నీ గొప్పతనం. కష్టపడడం తప్పు కాదు. కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏమీ లేదు. జీవితాన్ని ఆస్వాదించడానికి ముఖ్యంగా కావాల్సింది ఆ జీవితాన్ని ఆనందంగా నడుచుకోవడమే. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. ఎవరైనా మీతో అనవసరంగా ప్రతి చిన్న విషయానికి కూడా మీలోని తప్పులను ఎంచుతున్నారు అంటే అది వారు మీతో ఉన్న ఏ సంబంధమైనా కావచ్చు. మిమ్మల్ని వదిలివేయాలని నిర్ణయించుకున్నారని అర్థం. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి. కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తి పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. మీకు ప్రపంచం పవిత్రంగా కనబడాలి అంటే ముందుగా మీరు మీ ఆలోచనలు, మీ మనస్సు పవిత్రంగా ఉండాలి. ముందున్న కాలికి గర్వం లేదు. వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికి అని. ఒక విషయంలో నీకు పూర్తి అవగాహన లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. విషయం పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే మర్యాద దక్కుతుంది. గొడవకి అవకాశం ఉన్న సమయంలో మౌనంగా ఉండడం, గొడవ తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళండి, కానీ బంధాన్ని నిలుపుకోండి. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే పక్కవారికి సహాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. ఈ క్షణమే ముఖ్యమని ప్రతిసారి అనుకుంటూ ఉంటాం, కానీ
ప్రతి క్షణం దాన్ని మర్చిపోతూనే ఉంటాం. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు చెప్తే సగం అవుతాయో, ఎవరు కలిస్తే మనం ప్రశాంతంగా ఉంటామో, వారే మన నిజమైన ఆత్మీయులు. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. తెలిసినంత, అవసరమైనంత మాట్లాడడం గొప్ప విషయం. అంతలోనే కోప్పడి, అంతలోనే క్షమాపణ అడిగే వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. ఎందుకంటే వారి మనసు కల్మషం లేనిది. ఆ క్షణంలో ఏమనిపిస్తే అది అనేస్తారు. తప్పు తెలుసుకోగానే పశ్చాత్తాపపడతారు. మానసికంగా బలహీనులైన వారు తప్పులు చేస్తారు. ఆ బలహీనత అనేది వారికి తెలియనితనం వల్ల వచ్చింది అని గ్రహించరు. జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. గెలవడం, ఓడిపోవడం ఉండవు. అనుభవాలు మాత్రమే ఉంటాయి. మానవ సంబంధాల్లో తరచూ జరిగే పొరపాట్లు ఎదుటివారు చెప్పేది సగం వినడం, దానిలో సగం మాత్రమే అర్థం చేసుకోవడం, అసలు ఏమీ ఆలోచించకుండా 10 రెట్లు ప్రతిస్పందించడం. నిజమైన ప్రేమకు అర్థం మనం మనపై చూపించుకునే అభిమానం, అంతే నిబద్ధతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించడం. నీ గురించి నువ్వు పెద్దగా కానీ, చిన్నగా కానీ, మరీ అద్భుతంగా కానీ భావించవద్దు. భగవంతుడు మన గురించి ఏమని సంకల్పం చేస్తాడో అలా జీవించడానికి మాత్రమే బ్రతకాలి. జీవితం అంటే ఎదుటివారిని సంతోషపెట్టడం కాదు, మన సంతోషాన్ని ఎదుటివారితో పంచుకోవడం. నీకు కాలక్షేపం ఇచ్చేవారు అంతా నీ నిజమైన స్నేహితులు కాదు. ప్రపంచమంతా నిన్ను వదిలిపోయినా నీ చెయ్యి పట్టుకొని నడిపించగలిగే మనసు ఉన్నవాడే నిజమైన స్నేహితుడు. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే నువ్వు చేసిన మంచి కూడా ఏదో ఒక రోజు నీకు మంచి చేస్తుంది. మనం అభ్యుదయాన్ని సృష్టించాలంటే చరిత్రను పునరావృతం చేయడం కాదు, నూతన చరిత్రను సృష్టించగలగాలి. గెలవాలి అన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ 3 నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనాలు. పక్కన వాడికి 100 సార్లు సాయం చేసినా వాడికి గుర్తు ఉండదు. కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు, అది వాడు చచ్చినా మర్చిపోడు. పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చిన డబ్బు, నమ్మకం లేని బంధం ఎప్పటికీ జీవితంలో తృప్తి ఇవ్వవు. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం చాలా గొప్పది. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు లాంటిది. అది ఎవరితో ఉంటే వారినే కాల్చేస్తుంది. ప్రపంచంలో నువ్వు ఒక్క సాధారణమైన మనిషిని కావచ్చు, కానీ కనీసం ఒక్కసారైనా నువ్వు ప్రపంచం అంత గొప్పగా కనిపించేలా జీవించు. ఎటువంటి ప్రతిఫలితం ఆశించకుండా తమకు చేతనైన సహాయం చేసేవారే గొప్పవారు. డబ్బుతో స్నేహితులని సంపాదించుకోవడం సులభమే, కానీ డబ్బు లేకుండా స్నేహితులను సంపాదించుకోవడమే గొప్పతనం. ఏ కార్యాన్ని సాధించాలన్నా పవిత్రత, సహనం, పట్టుదల, ప్రేమ అవసరం. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక అనుకూలంగా మారుతుంది. తమ తప్పులని సమర్థించుకునేవారు మూర్ఖులు. ఇతరుల తప్పులని వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు. చేసిన తప్పుని దిద్దుకునేవారు ఉత్తములు. అత్యంత విలువైన ప్రదేశం ఎదుటివారి మనస్సులో మనం సంపాదించుకున్న స్థానం. అవకాశం అని తలుపు దానంతట అదే తెరుచుకోదు. ఆ తలుపు తట్టడం నీ బాధ్యత. లక్షలు, కోట్లు సంపాదించడం కంటే ఒక మనిషి నమ్మకం సంపాదించడం గొప్పతనం. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కానీ కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. అప్పుడే నిజమైన ఫలితం దక్కుతుంది. జగత్తులో మార్పు అనేది సహజం. కోటీశ్వరుడు యాచకుడుగాను, యాచకుడు కోటీశ్వరుడుగాను మారొచ్చు. ఏదీ శాశ్వతం కాదు. ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ నీ కోసం అన్నిటినీ మార్చుకున్న మనిషిని మాత్రం జీవితంలో పోగొట్టుకో. తప్పు జరిగినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయే వారే ఎక్కువ, కానీ మన తప్పును మన్నించి సరిదిద్ది మనకు తోడుగా ఉండేవారు చాలా తక్కువ. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో మనం చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చని నటిస్తూ బతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతికేయడం మంచిది. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా నేర్చుకోవాలని. ఒకసారి ఓడిపోయిన తర్వాత తెలుస్తుంది గెలవాలని.
ఏ బంధమైనా బలపడే ముందు భరించలేనంతగా బాధిస్తుంది. బాధలను భరిస్తే ఆ బంధం బానిస అవుతుంది. కాదని విడిస్తే కాలక్షేపం కష్టమవుతుంది. మనకు విలువ లేని చోటు ఎంత సులువైన పని అయినా భారంగా ఉంటుంది. మనకు విలువ ఇచ్చే చోటు మనిషి శక్తిని మించిన పని అయినా ఇష్టంగానే ఉంటుంది. వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, ఉపయోగం కాని ధనం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. గెలుపు తీసుకువచ్చే శబ్దం కన్నా ఓటమితో వచ్చే నిశ్శబ్దమే ఎక్కువ రోజులు గుర్తు ఉంటుంది. తప్పుడు అభిప్రాయాలను నిజమైనవిగా నమ్మినంత కాలం జీవితం అడ్డదిడ్డంగా అయోమయంగా సాగుతుంది. ఎవరు ఏం చెప్పినా వినాలి. విన్న వెంటనే తొందరపడకుండా అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకొని ప్రవర్తించేవారు బుద్ధిమంతులు. ఒక వ్యక్తి ఉన్నతికైనా పతనానికైనా ఆ వ్యక్తే కారణం. ఎవరిని నిందించి లాభం లేదు. ఏ మంచిని, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమని నువ్వు ఇతరుల నుండి ఆశిస్తున్నావో అవి ముందుగా నీ నుండి ప్రారంభం కావాలి. భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి కానీ మానసికంగా చంపడానికి ఒక పదునైన మాట చాలు. అందుకే ఎవరిని మాటలతో నొప్పించకండి. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు కానీ బ్రతకడానికి అది లైఫ్ లాంగ్ కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యాన్ని కోల్పోవడం. నీ యొక్క కష్టంతో దక్కిన ఫలితం నీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నిజాయితీ లేని రిలేషన్స్‌కి బజార్‌లో దొరికే వస్తువులకు పెద్దగా తేడా ఉండదు. రెండూ అవసరానికి వాడుకోవడం లాంటివే. ఎంత అరగదీసినప్పటికీ గంధపు చెక్క తన సువాసనను కోల్పోదు. అలాగే ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించండి. అంతేకాని ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకండి. ఒకరిని బాధపెట్టి నువ్వు సంతోషంగా ఉండడం జీవితం కాదు. నువ్వు బాధలో ఉన్నా మరొకరికి సంతోషం ఇచ్చేది నిజమైన జీవితం. పలకరింపులు లేకపోయినట్లయితే ఎంతటి గొప్ప సంబంధమైనా క్రమంగా దూరమవుతుంది. నీ వల్ల కాదు అన్న వాళ్ళకి నిన్ను అంచనా వేయటం ఎవరి తరం కాదని నీ గెలుపుతో నిరూపించు. నిన్ను ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని ఈ జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ఈ సొసైటీలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. మనిషన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలి. ముందు నీకు ఏ పిచ్చి ఉందో కనుక్కో. దానికోసం కష్టపడు. ఇప్పటి రోజుల్లో ఏ బంధం గొప్పది కాదు. నీతో అవసరాలు ఉన్నంత వరకే ఏ బంధాలైనా, బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే అవుతుంది. కన్నీటి చుక్క కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే విజయం నీ సొంతమవుతుంది. అందరికీ అందుబాటులో ఉండకండి, అలుసుగా మారతారు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వారికి అతి చనువు ఇవ్వడం మీ ఆత్మాభిమానానికి హానికరం. నిన్ను భారంగా అనుకునే వారికి దూరంగా ఉండు. నిన్ను బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండు. అప్పుడే నీ వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది. ఉన్న వాళ్ళకి మీరు ఎంత సహాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదే. అదే ఏమీ లేని వాళ్ళకి ఎంత చిన్న సహాయం చేసినా వారికి మీరు దేవుడిలా కనిపిస్తారు. అందుకే ఉన్నంతలో లేని వారికి సహాయం చేస్తూ ఉండడం ఉత్తమం. జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోనక్కర్లేదు. అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. ఎవడో ఏదో అన్నాడని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. విరిగిన పాలతో చేసిన పదార్థానికి, నలిగిన మనసుతో చేసిన ఆలోచనకి విలువ ఎక్కువ. నీ వెనుక చాలా మంది ఉన్నారు అని గర్వపడకు. ఎందుకంటే వెన్నుపోటు పొడిచేవారు కూడా వెనుక నుండే వస్తారని మర్చిపోకు. ఒక మనిషికి ఎక్కడ అహంకారం ప్రారంభమవుతుందో అక్కడే ఆ మనిషికి పతనం ప్రారంభమవుతుంది. ఎండ తగలకుండా పెరిగిన వృక్షము లేదు, గుండె నలగకుండా ఎదిగిన వ్యక్తి లేడు. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకండి. అవసరం తీరాక సహాయం చేసిన మనుషులను మర్చిపోకండి. ఏ రిలేషన్‌లో అయినా ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకనవుతాం. వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్టు నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీపై ఇతరులకు ఈ గౌరవం ఏర్పడుతుంది. మంచి వాళ్ళతో మంచిగా ఉండు కానీ చెడ్డవారిలో చెడ్డగా ఉండదు. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో పోయగలం కానీ బురదని బురదలో కడగలేదు. పేదరికం అంటే డబ్బులు బాగా ఖర్చు పెడితే వచ్చేది కాదు. నీ కోరికలను అదుపులో పెట్టుకోకపోతే వచ్చేది.
నిర్లక్ష్యం అనేది మనిషిని లోతైన అగాధంలోకి నెట్టేస్తుంది. దారి వెంట పోవడం కాదు, దారి చేసుకొని వెళితేనే నీ ప్రత్యేకత ఏంటో లోకానికి తెలుస్తుంది. ఎవరు నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు దారి చూపడం. మూర్ఖుల సభలో ఒకే ఒక మేధావి ఉన్నప్పుడు అతను మౌనంగా ఉంటేనే మంచిది. ఒక మనిషికి అహం తగ్గిపోయిన రోజున ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది. ఒక మనిషికి గర్వం తగ్గిపోయిన రోజున తోటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నీతులు అనేవి సుత్తి మెత్తగా ఉంటాయి. నిజాలు అనేవి మాత్రం సుత్తి దెబ్బలా ఉంటాయి. మీరు మాట్లాడితే గాని మాట్లాడని బంధాలు వదిలేయడమే మంచిది. మీరు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ మీ రిలేషన్ అవసరం లేదని అర్థం. ఎవరు ఏం చెప్పినా వినండి, కానీ మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది మాత్రమే చేయండి. ఎందుకంటే మీ మనస్సాక్షిని మించిన గురువు ఎవరూ లేరు. ఓపికతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడటం తప్పు. నీ వారైనా పరాయి వారైనా ఎవరిని చులకనగా చూడకూడదు. వారు తిరిగి హేళన చేస్తే భరించలేవు. మన మనస్సెప్పుడు పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినప్పటికీ తన రంగుని కోల్పోదు. కానీ నీళ్ళల్లో కొన్ని పాలు పోసినప్పటికీ తన రంగుని కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనస్సు మారకూడదు. ఎన్నో విధాలుగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఆ నిర్ణయమే నీ ఎదుగుదలనే ఆపేస్తుంది. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకంటే బాధ కన్నా వారితో రిలేషన్ ముఖ్యం కాబట్టి. కానీ వాళ్ళకి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. సంకల్ప బలాన్ని పెంచుకో. అది నువ్వు ఏదైనా సాధించేందుకు నీకు ఆయుధంలాగా ఉపయోగపడుతుంది. భారాన్ని తలచి బాధపడకండి. ఈ ప్రపంచాన్ని మోసే భూమి ఉన్నది మీ కాళ్ళ కిందే అని మర్చిపోకండి. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తాయి. విజయాలకు మూలం మీ మనసు. మీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు. మోసం చేయడం అనేది ఒకప్పుడు తప్పు అనేవారు, కానీ ఇప్పుడు దాన్ని తెలివి అంటున్నారు. కోపాన్ని కలిగి ఉండడం అంటే మనం విషం తాగడం లాంటిది. అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు, ఎదుటి వారిని కూడా బలి తీసుకుంటుంది. నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నీ కోసం వచ్చిన భార్యను, నీ వల్ల వచ్చిన సంతానాన్ని చక్కగా చూసుకోండి. మీరు మోసేది బరువు అనుకుంటే దింపేయాలి అనిపిస్తుంది. బాధ్యత అనుకుంటే మోయాలి అనిపిస్తుంది. ఏ వ్యక్తి అయినా మీ ముందు ఏం మాట్లాడుతున్నాడో అదే మీ వెనుక కూడా మాట్లాడాలి. అదే మీ గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. మీరు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటారు మనుషుల విలువ. చదువురాని వాడి చేతిలో పుస్తకాన్ని, మనసు లేని వాడి చేతిలో జీవితాన్ని ఉంచకూడదు. ఎందుకంటే ఇద్దరూ వాటితో ఆడుకుంటారే తప్ప వాటి విలువ తెలుసుకుంటారా? ధైర్యంగా ఉండండి. ఒకవేళ ధైర్యం లేకపోయినా ఉన్నట్టు నటించండి. అప్పుడు మిమ్మల్ని ఎవరూ చులకనగా చూడరు. నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళ మీద బాధపడేలా మాట్లాడకండి. ఒకసారి అలాంటి వారు దూరమైతే తెలుస్తుంది మీకు వాళ్ళ విలువ. ఖాళీగా ఉంటే వినాశకర ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉంచుకో. ఎన్ని చేతులు మారినప్పటికీ సెకండ్ హ్యాండ్ అని పిలువది ఒకే ఒకటి, అది కేవలం డబ్బు మాత్రమే. నువ్వు సంతోషంగా ఉంటే జీవితం అందంగా ఉంటుంది. నీ మూలంగా ఇతరులు సంతోషంగా ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. పొగిడేవాళ్ళు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్లు కాదు. తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్లు కాదు. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని బంధాన్ని పెంచుకోవచ్చు. ఒక్కసారి వద్దనుకున్నాక దాని గురించి ఆలోచించడం మానేయండి. అది ప్రాణం ఉన్న మనిషి అయినా, ప్రాణం లేని వస్తువు అయినా.